వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన కొత్తగా ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఇక నుంచి రాజకీయాలపై సినిమాలు తీయను, వాళ్ళ జోలికి అసలు వెళ్ళను. రామ్ గోపాల్ వర్మ తెలుగులోనే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్గా ఎవరి వద్ద పనిచేయకుండా డైరెక్టర్గా సినిమా తీసిన చరిత్ర ఆయనది. 24 గంటల్లో సినిమా తీసి రికార్డు సృష్టించారు రామ్ గోపాల్ వర్మ. కొన్నేళ్లుగా దారుణమైన మూవీస్ తీస్తూ పతనమయ్యాడు. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఏపీ రాజకీయాలపై పలు సినిమాలు తీశాడు. ఆడియన్స్ను మెప్పించినా మెప్పించకపోయినా వాటి గురించి పట్టించుకోకుండా తనంతటగా తాను సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతూ వస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. అయితే తాను తీసే ప్రతి సినిమా వెనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ అనేక సార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన మెగా ఫ్యామిలీపై, పవన్ కళ్యాణ్పై విపరీతంగా కామెంట్స్ చేసేవాడు. రామ్ గోపాల్ వర్మ శుక్రవారం జూన్ 14న హైదరాబాద్లో యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ పేరుతో ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న యువ ప్రతిభావంతులకు అవకాశం ఇచ్చే ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఈ సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఆర్జీవీ కొన్ని సినిమాలు తీశాడు. వాటిలో ఆ ఇద్దరి పాత్రలను చాలా దారుణంగా చూపించాడు. ఇప్పుడు ఆ ఇద్దరు ఏపీని ఏలబోతున్నారు. మరి ఇప్పుడు ఆర్జీవీ ఏం చేయబోతున్నాడు? వాళ్ళపై మరో విధంగా సినిమాలు తీస్తాడా? ఇదే ప్రశ్నను మీడియా అడిగింది. దీనికి ఆర్జీవీ సమాధానం ఇస్తూ, ఇక మీదట తాను రాజకీయాల జోలికి వెళ్ళను అని చెప్పడం విశేషం. నాకు తెలుసు మీరు ఈ ప్రశ్న అడుగుతారని. అందుకే ఇంతకు ముందే చెప్పినట్లు నేను ఇక రాజకీయాలపై సినిమాలు తీయను. ఇక నుంచి దేవుళ్లపై మూవీస్ చేస్తాను అని ఆర్జీవీ చెప్పడంతో అక్కడున్న వాళ్ళంతా గట్టిగా నవ్వారు. ఆర్జీవీ గతంలో అమ్మరాజ్యంలో, కడప బిడ్డలు, లక్ష్మీస్, ఎన్టీఆర్, వ్యూహం 2 ఇలాంటి సినిమాలు తీసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలన్నీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు వ్యతిరేకంగా తీసినవే. బాబును విలన్గా, పవన్ కళ్యాణ్ను మరీ కమెడియన్ లాగా చూపించిన తీరు టీడీపీ, జనసేన అభిమానులను, ముఖ్యంగా మెగా అభిమానులను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్థానిక రాజకీయాల జోలికి వెళ్ళనని ఆర్జీవీ కామెంట్స్ చేశారు. ఆర్జీవీ తన కొత్త కార్యక్రమం యువర్ ఫిల్మ్ గురించి ఈ సందర్భంగా వివరించాడు. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే యువ ప్రతిభావంతులను ప్రోత్సహించడమే తమ ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆర్జీవీ యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ వివరాలను వివరించాడు. ఈ కార్యక్రమంలో పోటీకి ఎంపికైన షార్ట్ ఫిల్మ్ మేకర్స్, ఆర్జీవీ డెన్ ప్రొడ్యూసర్ రవి పాల్గొన్నాడు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఈ కాంటెస్ట్కు ఎంట్రీలు రావడం విశేషం. వివిధ ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ తమలో ఎంతో ప్రతిభ ఉండి కూడా అవకాశాలు పొందలేకపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి ఇండస్ట్రీతో ఒక యాక్సెస్ ఇచ్చే ఉద్దేశంతోనే నిర్వహిస్తున్న కాంటెస్ట్ ఆర్జీవీ యువర్ ఫిల్మ్. ఈ కాంటెస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత దాదాపు 400 ఎంట్రీలు వచ్చాయి. ఇవి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నాయి. వీటిలో 11 షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేశామని ఆర్జీవీ చెప్పారు. చూడాలి, ఆర్జీవీ తన మాటపై నిలబడ్డన్న విషయం తెలిసిందే. ఈసారి ఎలా స్పందిస్తాడు అన్నది.